ఈ నెల 26, 27 తేదీలలో నల్గొండ జిల్లాలో కేవీపీఎస్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. సామాజిక శిక్షణ తరగతులకు అందరూ తమ వంతు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. కేవీపీఎస్ శిక్షణ తరగతుల ప్రచార కరపత్రాన్ని మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో కేవీపీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 26, 27 తేదీల్లో నల్గొండ పట్టణంలోని ఎంవీఎన్ ట్రస్ట్ భవన్లో కేవీపీఎస్ సామాజిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలో సామాజిక ఉద్యమాలలో కేవీపీఎస్ ముందుందని అన్నారు. ఎన్నో సంస్కరణలు జరుగుతున్నప్పటికీ దళిత, గిరిజనుల విషయంలో మాత్రం ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నాయని అన్నారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వాలు పారదర్శకత పాటించడం లేదని, సంక్షేమ హాస్టళ్లు ప్రారంభించినప్పటికీ వాటిలో సమస్యలు విలేతాండవం చేస్తున్నాయని అన్నారు. దళిత, గిరిజన వాడలో అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలపై సంక్లిప్తంగా చర్చించడం కోసం నల్గొండ పట్టణంలో 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం అందించి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాద నరసింహ, బొల్లు రవీందర్, పి నర్సిరెడ్డి, శ్రీనివాస్, కట్టా శ్రవణ్ కుమార్ తదితరులున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో నల్లగొండ ఎంవీఎన్ ట్రస్ట్ భవనంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సామాజిక ఉద్యమాలలో కేవీపీఎస్ ముందు భాగాన ఉండి ప్రయత్నిస్తూ ఉన్నది. ఈరోజు అనేక సంస్కరణలు వస్తున్నప్పటికీ దళిత, గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల ఎడల మరి ప్రభుత్వాలు ఉదాసీనత వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. అదే రకంగా విద్య, వైద్యం విషయంలో కూడా ప్రభుత్వాలు ఇంకా పారదర్శకంగా పాటించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు సంక్షేమ హాస్టళ్లు ప్రారంభించినప్పటికీ అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దళిత, గిరిజనుల కాలనీల్లో అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తం సంక్షేమ కార్పొరేషన్ కానీ, ఇండస్ట్రియల్ కానీ కంప్లీట్ మరి జీరో చేసినటువంటి పరిస్థితి బడ్జెట్ ఉన్నది. కాబట్టి వీటన్నిటిని సంక్షిప్తంగా చర్చించడం కోసం 2 రోజుల పాటు నల్గొండలో శిక్షణా తరగతులు నిర్వహిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏ ఉద్యమాలు నిర్వహించాలి, భవిష్యత్తులో ప్రజల్ని ఏ రకంగా పోరాటాల వైపు తీసుకురావాలనే విధంగా నల్గొండలో ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయి. కాబట్టి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మరి అనేక మంది మేధావులు, అదే రకంగా వ్యాపార వర్గాలు, ఇతర ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈ క్లాసులను విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 26, 27 తేదీల్లో కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా క్లాసులు నల్గొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్లాసులలో రాబోయేటువంటి కాలంలో సంఘంలో తీసుకుంటున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంక్షేమ హాస్టల్ కానీ ఇతర దళిత సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా చర్చించి రాబోయే కాలంలో తీసుకున్నటువంటి చర్యల గురించి, పోరాటాల గురించి చర్చించి వాటి మీద సుదీర్ఘంగా చర్చలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.